పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జీవనోపాధికి ఇబ్బంది లేకుండా పేదలు ఉన్న చోటే G+3 పద్ధతిలో ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా 22,000 ఇండ్లు నిర్మించనున్నట్టుగా తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు భద్రాచలం, ఉట్నూరు, ఏటూరు నాగారం, మున్ననూరు 4 ఐటీడీఏ పరిధిలో గల చెంచు, కొలం, తోటి, కొండ్లరెడ్లకు 13,266 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్టుగా తెలిపారు. రాష్ట్రంలోని 16 ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికే 8,750 ఇండ్లు మంజూరు చేసినట్లుగా తెలిపారు మంత్రి పొంగులేటి.